హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. కొత్తగా ఒక రివర్కి వెళ్ళాము. ఈ రివర్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. వర్షం పడుతుందేమోనని మేమైతే చూసాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. సో ఈరోజు ఫిషింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఎవరూ లేరు, ప్రశాంతంగా అయితే ఉంది. సో మన ఆయుధ పట్టు చేపలు పట్టడానికి ఈ రకంగా నెక్స్ట్ ప్లాన్ వేసాము. ఏంటంటే మైదాలో కొంచెం ఎగ్ మిక్స్ చేసి వేసామన్నమాట. అంటే కొంచెం ఏదైనా ఈ ఎగ్ స్మెల్ కోసం చూసి ఫిష్ ఈజీగా పడుతుందేమోనని చెప్పి ఇంకొక ట్రిక్ ప్లాన్ చేసుకొని ఎగ్ మిక్స్ చేయడం జరిగింది. ఈ రకంగా ఎగ్ మిక్స్ చేసుకొని మైదాతో మన ఆయుధ పట్టు తయారు చేస్తున్నాం అన్నమాట. ఈ రకంగా తయారు చేసుకొని ఈ నెట్ అయితే బాగా పాడైపోయింది. చిరిగి చాట అయితే చేశాడు మా రవిగాడు. ఇగోండి, చేపలు పట్టడానికి వేశాడు. పడిపోతాడేమో అని అనుకున్నాను, కానీ మొత్తానికైతే ఆడు పడలేదు. వేసిన కాసేపట్లో నేనైతే కంగారు పడిపోయి లాగేయడం జరిగింది. చేపలు పడిపోతాయేమో అని అనుకున్నాను, కానీ పడింది మాత్రం ఒకే ఒకటి. ఈ ఫిష్ పేరు అయితే నాకైతే తెలీదు. చాలా పెద్దదైతే పడింది. చచ్చిపోద్దేమో అనుకున్నాం. నెట్లో చిక్కుడిపోయి చాలా డిఫికల్ట్ అయింది ఓపెన్ చేయడానికి, ఆ చేపని తీయడానికి కూడా. మొత్తానికైతే వాటర్లో పడిస్తాం. ఇదిగోండి, ఈ ఫిష్ పేరు అయితే నాకైతే తెలీదు. వీళ్ళు ఎవరికైనా తెలుసుంటే కొంచెం కమెంట్లో నేమ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ ట్రాప్లో కూడా వేయడం జరిగింది. చూడండి, నాకైతే చాలా సంతోషం, చాలా హ్యాపీగా వచ్చాను. ఎందుకంటే కలర్ఫుల్ ఫిషెస్ పడ్డాయి. ఈ ఫిష్ని చూడండి, బ్యూటిఫుల్ ఫిష్. ఈ ఫిష్ పేరు వచ్చేసరికి గ్లాస్ ఫిష్ అన్నమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఫిష్. ఈ ఫిష్ గురించి నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, చేసి మీకు చూపిస్తాను. మీకైతే చేపలు అయితే పడినవైతే మీకు క్లారిటీగా నీకు చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఏ చేపలు అయితే పట్టానో అది మీకు ఫర్దర్గా వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. కొంచెం మాకైతే చెరువుని చూసిన వెంటనే మాకు కొంచెం ముచ్చటేసింది. సరదాగా ఈత కొట్టాలని ఎంజాయ్ చేద్దామని చెప్పి కొంచెం ఏదో నాకు వచ్చిరని ఈతతో అయితే స్విమ్ చేయడం జరిగింది. ఈ రకంగా నేను మా రవిగేడ్ ఇద్దరు కాసేపు వాటర్లో స్విమ్ చేసాం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ చేపలు అయితే పట్టానో నీట్గా క్లియర్గా మీకు చేసి చూపిస్తాను.